ఒక పురుషుడికి, ఒక వ్యక్తికి, సావయవమైనటువంటి ఒక వ్యక్తికి ఛాయ ఎలా ఉంటుందో ఆత్మకు మాయ అలా ఉంది. అయితే ఇక్కడ ఛాయ దేనివల్ల పుట్టింది? వెలుతురు లేని ప్రదేశం మూలాన. అక్కడ మాయ ఎలా ఉంది అని అంటే, అందుకనే మమ మాయా దురత్యయ దైవీ హ్యేషా గుణమయి అన్నాడు ఆయన. ఇక్కడ ఛాయ మనకు సంబంధం లేదు, మనం పుట్టించలేదు, ఇది మన మీద ఆధారపడి లేదు ఆ నీడ కదా. లైట్ వేసేస్తే అది పోతుంది, దాని బాటికి అది పోతుంది, అవునా? అయితే నేనైతే ఉంటాను, నా నీడ ఉండదు, అవునా కాదా? లైట్ వేస్తే ఇప్పుడు నేను వెళ్ళిపోతానా? నా నీడ పోతుంది కానీ నేను పోను. అర్థమైందా? నీడ ఎవరి వల్ల వచ్చింది? దేనివల్ల వచ్చింది నీడ? వెలుతురు లేకపోవడం వల్ల నీడ వచ్చింది. ఆ నీడ ఎవరిది? నాదే. ఇప్పుడు ఆ నీడ ఎలా పుట్టింది అని అంటే దానికి ఏమీ అర్థం లేదు. వెలుతురు లేదయ్యా, అది వచ్చింది. సరే, వెలుతురు లేదు, ఎవరిదా నీడ? నాదే. మరి నీదే వెలుతురు లేని ప్రదేశంలో నీడగా కనపడింది. ఇప్పుడు ఆ నీడ పోవాలంటే ఏం చేయాలి? వెలుతురు పడాలి. వెలుతురు పడితే నీడ పోతుంది, కానీ నేను పోతానా? వెలుతురు పడకపోయినా నేను పోను, వెలుతురు వచ్చినా నేను పోను. అంటే వెలుతురుకి చీకటికి అవతల ఉన్నాను కాబట్టి, నేను రెండింటిని దాటి ఉన్నాను కాబట్టి చీకట్లోనూ నాకు చ్యుతి లేదు, వెలుతురు వస్తే గతి లేదు. చీకటిలో చ్యుతి లేదు, వెలుతురులో గతి లేదు. గతి అంటే వెళ్ళిపోవడం అనేది లేదు, చ్యుతి అని అంటే పతనం అనేది లేదు. కాబట్టి ఏ రకంగా చీకటికి వెలుతురికి అవతల నేనున్నానో, నా యొక్క నీడాది చీకటి కాబట్టి అక్కడ వచ్చిందో, చీకటి పోతే అక్కడ వెలుతురు పడితే నీడ పోతుందో, అలాగనే ఆత్మనః ఏష మాయా. ఆ మాయ అనేది ఎవరిది? ఆత్మనః, ఆ పరమాత్మ యొక్క మాయ అది. ఆ మాయా అనేటువంటి ఆ శబ్దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అసలు ఈ ప్రకృతిని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మాయా అంటే అర్థం ఏంటంటే సత్ చిత్ ఆనంద స్వరూపం, ఆత్మతత్వం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే సత్ చిత్ ఆనందం బ్రహ్మ. ఇది మనకు తత్వాన్ని, సత్యాన్ని వ్యక్తపరిచినటువంటి సూత్రాలు ఇవి. అంతేగాని బ్రహ్మ అంటే వాడు ఒకడు ఉన్నాడు, సత్యము చిత్ జ్ఞానందం అలా అని కాదు. ఇట్స్ ఆల్ ఏ ఫార్ములేటెడ్ కాన్సెప్ట్. అర్థమైందా? సత్యం ఒక ఫార్ములా, చైతన్యం ఒక ఫార్ములా, ఆనందం ఒక ఫార్ములా. సో ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఫార్ములాస్ ఇవి. అంటే ఫార్ములాస్ అంటే సూత్రాలు. ఈ సూత్రాలని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మాయా అంటే ఏంటి తెలుసా అండి? దీనికి వ్యతిరిక్తం అసత్యం. మాయా అంటే అసత్యం, ఈ లేనిది ఉన్నట్టుగా కనబడుతుంది. అందుకనే మాయ యొక్క గుణమేంటి? యామా సామాయా, ఏది లేదో అది ఉన్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు నేను ఎర్రగా ఉన్నాను, ముక్కిలా ఉంది, కానీ నా నీడ ఎర్రగా కనపడుతుందే? ఇప్పుడు తెల్లగా ఉన్నాడని ఒక ఫారినరు, వాడి నీడ తెల్లగా కనపడుతుందే? కనపడదు, నల్లగా కనపడుతుంది, వాడికి విరుద్ధంగా కనపడుతుంది. అలాగనే శుద్ధమైనటువంటి తత్వము సత్యమైతే దాని మాయ అసత్యం. అది చైతన్యమైతే ఇది జడం, అది ఆనందమైతే ఇది దుఃఖం. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడ సచ్చిదానందం ఉందో అది పరమాత్మ, ఎక్కడెక్కడైతే అసత్యము జడము దుఃఖము ఉందో అది మాయా. దట్స్ ఇట్. ఇంతకంటే ఏం కావాలి మీకు? ఇప్పుడు మీకు ఎక్కడైనా ఒక దుఃఖం అనుభవం అయితే అది మాయా, ఎక్కడైనా ఒక ఆనందం అనుభవం అయితే అది బ్రహ్మ. ఎక్కడైతే జడత్వం ఇనర్ట్నెస్ కలిగిందో అది మాయా, ఎక్కడైతే సెన్షియంట్గా ఉన్నారో కాన్షియస్గా ఉన్నారో అది ఆత్మ. ఏదైతే సత్యమై ఉందో ఉనికి ఉందో అది ఆత్మ. ఏదైతే ఉనికే లేదో అసత్యమో ఆధారితమో
అది మాయ. కాబట్టి ఇప్పుడు ఏమైందనంటే సత్ చిత్ ఆనందం, ఇదేంటి అసత్యం జడం దుఃఖం, ఇవి రెండు కలిశాయి, కలిసి ప్రకృతి తయారైంది. ఎలాగా? అస్థి భాతి ప్రియం రూపం నామచేత్యం శపంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం. చాలా అద్భుతమైన శ్లోకం అది. సత్ చిత్ ఆనందం పరమాత్మ యొక్క ప్రాపర్టీస్, అది స్వరూపం. అది ఈ జగత్తుకు ఉండేటువంటి రెండు ప్రాపర్టీస్ లక్షణాలు అంటే నామము రూపము. అంటే ఎప్పుడైతే ఒక రూపం వచ్చిందో అది జడమైపోతుంది. జడం అది. రూపం వస్తే జడం, గుర్తుపెట్టుకోండి. దేనికి రూపం ఉందో అది జడం. చెట్టుకి ప్రాణం పోయిందనుకోండి, కొట్టేసామని ఆ చెట్టు అక్కడే ఉందనుకోండి, అలా వదిలేశారనుకోండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చచ్చిపోయింది మామిడి చెట్టు, ఏదో తెగులు వచ్చింది చచ్చిపోయింది. ఈ ఏడాది ఎండాకాలంలో మామిడికాయలు వస్తాయా? బేన్షా వస్తుందా? వాలాజా వస్తుందా? చెప్పండి. రసాలు వస్తాయా? చెప్పండి. రావు. ఏమి రావు. ఎందుకు రాదు? చెట్టే కదా పళ్ళు ఇస్తుంది, ఉందిగా చెట్టు ఎక్కడ? గుర్తుపెట్టుకోండి, ప్రాణము లేదు అన్నారు. ప్రాణానికి రూపం ఉందా? లేదు. చెట్టుకి రూపం ఉంది. రూపమున్నది జడం, ప్రాణము రూపం లేదు, రూపరహితం.